Today we will discuss about the chapter is metallurgy, general principles of metallurgy. What is the mean by metallurgy? మనకు ఎర్త్ క్రస్ట్ లో మినరల్స్ అనేటివి ఉంటాయి. ఈ మినరల్స్ నుంచి మనం సమ్ మెథడ్స్ ద్వారా సమ్ ప్రాసెస్ ద్వారా మెటల్స్ ని మనం ఎలాగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ఈ మెథడ్స్ ని ఎలాగా ఫాలో అవ్వచ్చు, దట్ ఈస్ ద మెటలర్జీ అంటాము. సో జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. సో మినరల్స్ అనేటివి ఎర్త్ క్రస్ట్ లో సో మెటల్స్ ఉంటాయి, అల్యూమినియం, ఇలా ఐరన్, ఇవన్నీ ఉంటాయి. వీటిని ఎర్త్ క్రస్ట్ నుంచి మినరల్స్ నుంచి మెటల్స్గా ఎలా కన్వర్ట్ చేయొచ్చు, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, అంటే వాటిని ప్యూరిఫికేషన్ అనేది ఎలాగ ప్రాసెస్ వైజ్ ఎలా చేయాలి, ప్యూరిఫికేషన్ ఎలా చేయాలి అని దాని గురించి మనం స్టడీ చేయడాన్నే మెటలర్జీ అంటాము. సో ఇక్కడ మినరల్స్ తీసుకుంటే ఫస్ట్ ద నేచురల్ సబ్స్టాన్సెస్ అవైలబుల్ ఫ్రమ్ ద ఎర్త్ క్రస్ట్. సో నేచురల్ సబ్స్టాన్సెస్ అనేది ఎర్త్ క్రస్ట్ నుంచి ఏదైతే మనకు వస్తుందో దట్ ఈస్ ద మినరల్ అంటాము. సో వీటిని మెటల్స్ ఇన్ విచ్ ద మెటల్స్ అందులో ఏముంటుంది, కంబైన్డ్ ఫామ్లో ఉండే మినరల్స్లో మెటల్స్ అనేటివి ఉంటాయి. ఈ మెటల్స్ అనేటివి మనకు మ్యాన్ కైండ్గా యూజ్ అవుతూ ఉంటాయి. సో వీటిని మినరల్స్ నుంచి మెటల్స్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో మినరల్స్లో అన్నీ కూడా మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేము. అందులో కూడా చీపెస్ట్ మెథడ్ అండ్ ఈజియెస్ట్ మెథడ్ అనేది ఉంటుంది. అంటే అన్ని మినరల్స్ అనేటివి చాలా ఉంటాయి. ఒక్కొక్క మెటల్కి నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అనేటివి ఉంటాయి. కానీ అందులో సమ్ మినరల్స్ మాత్రమే ఆ మెటల్కి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దట్స్ వై దాన్నే మనం ఓర్ అని అంటాము. అంటే ఏదైతే ఏ మినరల్ నుంచి మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలమో దాన్నే మనం ఓర్ అంటాము. సో మినరల్స్ అంటేనేమో ఎర్త్ క్రస్ట్ నుంచి నేచురల్ సబ్స్టాన్సెస్ అండ్ కంబైన్డ్ ఫామ్లో ఉండే సో సల్ఫేట్స్ గాను ఆక్సైడ్స్ గాను సల్ఫైడ్స్ ఆక్సైడ్స్ కార్బోనేట్స్ పాస్పేట్స్ ఇలాగా ఎర్త్ క్రస్ట్ నుంచి మనకు నేచురల్ సబ్స్టాన్సెస్ అనేటివి వస్తాయి. దీని నుంచి మనకు మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఏదైతే మనకు యూజ్ అవుతుందో ఆ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో ఇక్కడ ఎర్త్ క్రస్ట్లో మోస్ట్ ప్రాబబ్లీ O2 ఫస్ట్, అంటే ఫస్ట్ ఎక్కువగా ఉండేది ఆక్సిజన్ అనేది ఉంటుంది. తర్వాత దానిలో సిలికాన్ ఉంటుంది, తర్వాత అల్యూమినియం, ఐరన్, తర్వాత కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఇలా ఉంటుంది. సో థర్డ్ మోస్ట్ అబుండెంట్ ఎలిమెంట్ ఏంటంటే అల్యూమినియం అనేది థర్డ్ ప్లేస్లో ఉంటుంది. ఫస్ట్ ప్లేస్లో ఆక్సిజన్, తర్వాత సిలికాన్ అంటే ఇక్కడ ఇసుక శాండ్ చూస్తే శాండ్లో కూడా సిలికాన్ అనేది. సో అందుకే మనం సెకండ్ మోస్ట్ అబుండెంట్ ఎలిమెంట్ అనేది సిలికాన్గా తీసుకుంటాం. థర్డ్ వన్ అల్యూమినియం తీసుకుంటాము. సో ఇక్కడ అల్యూమినియం యొక్క మినరల్స్ అనేటివి బాక్సైట్ ఉంటుంది అండ్ క్లే ఉంటుంది. బాక్సైట్ నుంచి మాత్రమే అల్యూమినియంని ఎక్స్ట్రాక్ట్ చేయగలము, కానీ క్లే నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయలేము. ఎందుకంటే దట్ ఈస్ ద ఈజీగా మనం క్లే నుంచి అల్యూమినియంని ఎక్స్ట్రాక్ట్ చేయలేము అండ్ ఎక్స్పెండిచర్స్ కూడా ఇక్కడ చూస్తారు. సో ఫస్ట్ వన్ చూస్తే మినరల్స్ అన్నిటి నుంచి కూడా మనం మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేము. ద ఫస్ట్ వన్ ఎందుకంటే అందులో పర్సంటేజ్ ఆఫ్ మెటల్ ఎంత ఉందో చూస్తాము. ఆ పర్సంటేజ్ ఆఫ్ మెటల్ని బట్టి అది మనం ఎక్స్ట్రాక్ట్ చేయలేమో చూస్తాము. ద సెకండ్ వన్ ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంప్యూరిటీస్. దట్ మీన్స్ అందులో ఇంప్యూరిటీస్ అనేటివి ఉంటాయి. అంటే కంబైన్డ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి అనదర్ మెటీరియల్స్ అనదర్ సబ్స్టాన్సెస్ కూడా వాటిలో మిక్స్ అయి ఉంటాయి. ఆ మిక్స్ అయిన సబ్స్టాన్సెస్ని మనం ఈజీగా రిమూవ్ చేయగలమా, సపరేట్ చేయగలమా అనేది చూస్తాము. సో అందుకని ఏ మినరల్ అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలమో మెటల్ని దాన్ని మాత్రమే ఓర్ అంటాము. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంప్యూరిటీస్ అసోసియేటెడ్ విత్ మినరల్లో ఏదైతే ఇంప్యూరిటీస్ అనేటివి ఎంత వాల్యూస్లో ఉన్నాయి ఆ ఇంప్యూరిటీస్ అనేది చూస్తాము. ఫస్ట్ వన్ పర్సంటేజ్ ఆఫ్ మెటల్. ఆ మెటల్ అనేది ఎంత పర్సంటేజ్ ఉంది, అంటే ఎక్కువ పర్సంటేజ్లో ఉంటే ఆ మెటల్ని ఈజీగా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇంప్యూరిటీస్ అనేటివి తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది కాబట్టి వాటిని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అండ్ ఇంప్యూరిటీస్ అనేటివి ఎంత అమౌంట్లో ఉన్నాయి, వాటిని ఈజీగా మనం సపరేట్ చేయగలమా అనేది చూడాలి. ద నెక్స్ట్ వన్ ఎక్స్పెండిచర్.
సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాటి యొక్క ఎంత వాల్యూస్లో మనం ఎంత ఎక్స్పెండిచర్స్తో దాన్ని మనం సపరేట్ చేయొచ్చు అనేది కూడా చూస్తారు. ద నెక్స్ట్ వన్ ఇండస్ట్రియల్ బై ప్రోడక్ట్. ఇక్కడ ఇంప్యూరిటీస్ అనేవి ఉంటాయి, బై ప్రోడక్ట్ అనమాట. ఈ బై ప్రోడక్ట్ కూడా ఇండస్ట్రియల్గా ఏదో ఒక యూజెస్లో అది ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే. సో ఇలా ఉంటేనే వాటిని ఆ ఓర్ నుంచి మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మినరల్స్ అంటే ఎర్త్ క్రస్ట్ నుంచి ఏదైతే నేచురల్ సబ్స్టాన్సెస్ అనేది అవైలబుల్గా ఉంటాయో దట్ ఈస్ ద మినరల్. సో ఏ మెటల్స్కైనా సరే నంబర్ ఆఫ్ మినరల్స్ అనేటివి ఉంటాయి, కానీ అందులో మాత్రం ఓర్స్ అనేటివి ఏదైతే ఆ మినరల్స్ నుంచి ఏ మెటల్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయగలమో, మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసే మినరల్నే మనం ఇక్కడ ఓర్ అంటాము. సో ఎగ్జాంపుల్ అల్యూమినియం తీసుకుంటే అల్యూమినియంకి 2 మినరల్స్ ఉంటాయి, దట్ ఈస్ అ క్లే, వన్ ఈజ్ క్లే, అనదర్ వన్ ఈజ్ బాక్సైట్. బాక్సైట్ నుంచి మాత్రమే అల్యూమినియంని ఎక్స్ట్రాక్ట్ చేయగలము, అదే క్లే నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయలేము. దట్స్ వై అల్యూమినియం ఓర్ ఈజ్ ద బాక్సైట్. సో ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్ బట్ ఆల్ మినరల్స్ ఆర్ నాట్ ఓర్స్. అంటే ఓర్స్ అన్నీ కూడా మినరల్స్ అవుతాయి కానీ మినరల్స్ అనేటివి మాత్రం ఓర్స్ అవ్వవు. సో మినరల్స్ అన్నిటి నుంచి కూడా మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేము, అందుకే ఓర్స్ అన్నీ కూడా మినరల్స్ అవుతాయి కానీ మినరల్స్ అన్నీ కూడా ఓర్స్ అనేటివి మినరల్స్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ ఎర్త్ క్రస్ట్ నుంచి మినరల్స్ అనేటివి వస్తాయి. ఆ మినరల్స్లో ఏదైతే ఈజీగా ఎక్స్పెండిచర్ తక్కువగా పర్సంటేజ్ ఆఫ్ మెటల్ అనేది ఎక్కువగా ఉంటూ ఇలా ఉంటే దాన్ని మనం ఓర్ అంటాము. అంటే దాని నుంచి మనం ఈజీగా మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు కాబట్టి దాని నుంచి మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు కాబట్టి దాని నుంచి ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అంటే ప్యూరిఫికేషన్ అనేది చేస్తాము. సో అలాయ్స్ కాంపోజిషన్ చూస్తే ఫస్ట్ వన్ బ్రాస్ అనేది 60% కాపర్, 40% జింక్, బ్రాంజ్ అనేది 75 to 90% కాపర్ ఉంటుంది అండ్ 10 to 25% టిన్. అలాయ్స్ అంటే సమ్ మెటల్స్ కలిపి ఒక కాంపోజిషన్గా ఫామ్ అయితే దట్ ఈస్ ద అలాయ్స్ అంటాము. అంటే మెటల్స్ అనేటివి 1 or 2 ఒకటికి మించి ఇంకా ఎక్కువ మెటల్స్ ఉంటే అది పర్సంటేజ్ని బట్టి ఉంటే. బ్రాస్ అంటే మాత్రం 60% కాపరు, 40% జింక్ ఉంటుంది. అదే బ్రాంజ్ అయితే 75 to 90% కాపర్, 10 to 25% టిన్ ఉంటుంది. అదే జర్మన్ సిల్వర్ అయితే 25 to 40% కాపర్, 40 to 50% నికెల్ అండ్ 25 to 35% జింక్ ఉంటే దాన్ని జర్మన్ సిల్వర్ అంటాము. బ్రాస్ అంటే కాపర్, జింక్ మాత్రమే ఉంటాయి. అది కాపర్ 60% ఉంటుంది, జింక్ 40% ఉంటుంది. బ్రాంజ్ అయితే 75 to 90% కాపర్ ఉంటుంది, 10 to 25% టిన్ ఉంటుంది. అదే జర్మన్ సిల్వర్ అయితే కాపర్ అనేది 25 to 40% ఉంటుంది, నికెల్ 40 to 50% ఉంటుంది, జింక్ 25 to 30% ఉంటుంది. ఫస్ట్ వన్ మినరల్స్ నుంచి ఏదైతే ఓర్గా ఉంటుందో అంటే ఏదైనా మెటల్కి ఇంపార్టెంట్ ఓర్స్ అనేటివి ఉంటాయి. ఆ ఓర్స్ నుంచి మాత్రమే మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఫస్ట్ అయితే ఎర్త్ క్రస్ట్ నుంచి వచ్చిన మినరల్స్ని తీసుకొని వాటిని కాన్సన్ట్రేట్ చేస్తాము. సో సమ్ ఎగ్జాంపుల్స్, సమ్ మినరల్స్ చూస్తే ఇక్కడ నేమ్ ఆఫ్ ద మినరల్, కాంపోజిషన్ ఆఫ్ మినరల్ చూస్తే క్యూప్రైట్ ఈజ్ అ కాంపోజిషన్ ఎలా ఉంటుంది, Cu2O. ఇక్కడ మెయిన్ మెటల్ ఏంటి, మెటల్ అనేది Cu, కాపర్ అనేది ఇక్కడ మెటల్. అంటే ఇక్కడ క్యూప్రైట్ నుంచి కాపర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. అదే సెకండ్ వన్ హెమటైట్ తీసుకుంటే Fe2O3 దట్ ఈస్ ఐరన్ యొక్క మినరల్. సో ఇక్కడ మనం Feని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, హెమటైట్ నుంచి ఐరన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. నెక్స్ట్ వన్ మ్యాగ్నెటైట్ చూస్తే Fe3O4 కాంపోజిషన్, ఇక్కడ కూడా ఐరన్నే ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో ఎగ్జాంపుల్ హెమటైట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఓర్ అనమాట మ్యాగ్నెటైట్తో పోలిస్తే. ద నెక్స్ట్ వన్ జిన్సైట్ కాంపోజిషన్ ZnO, జింక్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, జింక్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ద నెక్స్ట్ వన్ బాక్సైట్ Al2O3H2O,
ఇక్కడ అల్యూమినియం అనేది మెయిన్ మెటల్, ఇంపార్టెంట్ మెటల్ అన్నమాట. అంటే ఈ బాక్సైట్ నుంచి అల్యూమినియంని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ద నెక్స్ట్ వన్ టిన్ స్టోన్ నుంచి టిన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ద నెక్స్ట్ వన్ చూస్తే నేమ్ ఆఫ్ ద మినరల్ అండ్ కంపోజిషన్ ఆఫ్ మినరల్. ద నెక్స్ట్ వన్ క్యాలమైన్లో జింక్, ఇవన్నీ కార్బొనేట్స్తో కంబైన్డ్ ఫామ్లో ఉండే మినరల్స్. సో క్యాలమైన్లో జింక్ ఈజ్ ద metal, siderite lo iron is the metal, and magnesite lo magnesium is the metal. సో ఫస్ట్ వన్ ఏమో ఆక్సైడ్స్, ఇవన్నీ ఆక్సైడ్స్ యొక్క మినరల్స్. ద నెక్స్ట్ వన్ అంటే ఎర్త్ క్రస్ట్ నుంచి ఆక్సైడ్స్ ఫామ్లో ఇవి అవైలబుల్గా ఉంటాయి. ద నెక్స్ట్ వన్ చూస్తే కార్బొనేట్స్గా ఉండే మినరల్స్. సో ఫస్ట్ వన్ క్యాలమైన్ ఏమో జింక్, క్యాలమైన్ నుంచి కంపోజిషన్ ZnCO3 జింక్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ద నెక్స్ట్ వన్ సిడరైట్ నుంచి ఐరన్ని ఎఫ్ఈని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, ఐరన్ని. అదే నెక్స్ట్ వన్ మ్యాగ్నెసైట్ నుంచి మెగ్నీషియంని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. డోలోమైట్ నుంచి కాల్షియము అండ్ మెగ్నీషియంని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఇక్కడ CaCO3 MgCO3 రెండు ఉన్నాయి. సో డోలోమైట్ నుంచి కాల్షియం అండ్ మెగ్నీషియం రెండింటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ద నెక్స్ట్ వన్ మ్యాలచిట్, కాపర్ ఈజ్ ద మెయిన్ మెటల్. అండ్ మోనోజైట్ నుంచి పాస్పేట్స్ ఆఫ్ లాంథనైడ్స్ అండ్ థోరియం, అంటే పాస్పేట్స్గా అవైలబుల్ అయితే మినరల్స్ అనేటివి అవి కూడా లాంథనైడ్స్ థోరియంతో కంబైన్డ్ ఫామ్లో ఉంటాయి. దట్ ఈస్ ద మోనోజైట్. ఆ మోనోజైట్లో కూడా లాంథనైడ్స్ థోరియం అనేది మెయిన్ మెటల్గా చెప్పచ్చు. ద నెక్స్ట్ వన్ చూస్తే నేమ్ ఆఫ్ ద మినరల్ ఐరన్ పైరిటీస్, FeS2. ఇక్కడ కంపోజిషన్ FeS2, ఐరన్ ఈజ్ మెయిన్ మెటల్. అంటే ఈ మినరల్ నుంచి ఐరన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. తర్వాత కాపర్ పైరిటీస్లో కాపర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ కాపర్ గ్లాన్స్లో కాపర్ Cuని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. అండ్ జింక్ బ్లెండ్లో Znని, అండ్ అర్జెంటైట్ ఆర్ సిల్వర్లో Agని, అండ్ క్రయోలైట్లో అల్యూమినియంని, Na3AlF6 ఇక్కడ మెయిన్ ఎలిమెంట్ అల్యూమినియంని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ద నెక్స్ట్ వన్ చూస్తే కామన్ సాల్ట్, మనం హోమ్ సాల్ట్ అన్నమాట, సోడియం క్లోరైడ్. ఇక్కడ మెయిన్ మెటల్ సోడియం. అండ్ నెక్స్ట్ వన్ కార్నలైట్, KCl MgCl2 మెయిన్ మెటల్ ఈజ్ అ మెగ్నీషియం. అండ్ నెక్స్ట్ వన్ హార్న్ సిల్వర్ ఈజ్ ద మెయిన్ మెటల్, అంటే AgCl నుంచి సిల్వర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ద నెక్స్ట్ వన్ జిప్సమ్ ఈజ్ ద మెయిన్ మెటల్ కాల్షియం Ca. అండ్ బేరైట్స్ బేరియం, కాలోనైట్ అల్యూమినియం, కాలోనైట్ నుంచి Al2OH4Si2O5 దట్ ఈస్ ద క్లే. ఈ క్లే నుంచి అల్యూమినియంని ఎక్స్ట్రాక్ట్ చేయలేం. దట్ ఈస్ ద మినరల్ ఆఫ్ అల్యూమినియం. కాలోనైట్ అంటే క్లే నుంచి మనం అల్యూమినియంని ఎక్స్ట్రాక్ట్ చేయలేమని చెప్పి, ఎందుకంటే దట్ ఈస్ ద ఈజియెస్ట్ మెథడ్ కాదు అండ్ చీపెస్ట్ మెథడ్ కాదు. చీపెస్ట్ మెథడ్, ఈజియెస్ట్ మెథడ్ అయితేనే ఓర్గా ఉంటుంది మెటల్కి. సో అల్యూమినియం యొక్క ఓర్ ఈజ్ ద బాక్సైట్, కాలోనైట్ అనేది ఓర్ కాదు కాబట్టి దట్ ఈస్ ద మినరల్, ఓన్లీ కంబైన్డ్ ఫామ్లో ఉండే అల్యూమినియం యొక్క మినరల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్త్ క్రస్ట్ నుంచి తీసుకున్న మినరల్ని ఓర్గా యూజ్ అవుతుందా లేదా, అంటే దట్ మీన్స్ దాని నుంచి ఆ మినరల్ నుంచి మనం ఈజీగా మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలమా, ఈజీగా మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలమా చూస్తారు. సో సమ్ ఓర్స్ అనేటివి, ఇంపార్టెంట్ ఓర్స్ అనేటివి ఉంటాయి సమ్ మెటల్స్కి. సో ఫస్ట్ మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్, అంటే ఫస్ట్ మనం ఎర్త్ క్రస్ట్ నుంచి ఓర్స్ని తీసుకుంటాము. అవి సమ్ ఇంప్యూరిటీస్ మిక్స్ అయి ఉంటాయి. లైక్ శాండ్, లైమ్ స్టోన్, రాకీ ఇంప్యూరిటీస్ అనేటివి మిక్స్ అయి ఉంటాయి. శాండ్, లైమ్ స్టోన్, రాకీ ఇంప్యూరిటీస్ అనేటివి మిక్స్ అయి ఉంటాయి. ఇలా మిక్స్ అయిన వాటిని అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ అంటాము. దీన్నే ఏమంటామంటే గ్యాంగ్యూ అంటాము. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫస్ట్ మనం మినరల్స్ని తీసుకుంటాము, ఓర్స్ని తీసుకొని అందులో సమ్ ఇంప్యూరిటీస్ అనేటివి లైక్ శాండ్, లైమ్ స్టోన్, రాకీ ఇంప్యూరిటీస్ అనేటివి ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీస్ని ఏమంటామంటే గ్యాంగ్యూ అంటాము ఆర్ మ్యాట్రిక్స్ అంటాము. ఈ మ్యాట్రిక్స్ గ్యాంగ్యూని రిమూవ్ చేయాలి. ఫస్ట్ రిమూవ్ చేయాలంటే కాన్సన్ట్రేషన్ అంటే మనం ఎక్స్ట్రాక్ట్ చేసే ముందు, మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసే
ముందు ఈ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీస్ని ఫస్ట్ మనం రిమూవ్ చేయాలి. దీన్నే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అంటాము. సో ఇప్పుడు గ్యాంగ్యూ ప్రోడక్ట్ ఉంటుంది కదా, ఈ గ్యాంగ్యూ ప్రోడక్ట్ని రిమూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే దాన్ని మాల్టెన్ స్టేట్లోకి కన్వర్ట్ చేస్తాము. మాల్టెన్ స్టేట్లోకి కన్వర్ట్ చేయడం అంటే తీసుకున్న ఓర్ అనేది మెల్ట్ చేస్తాం. మెల్ట్ చేయడం అంటే టెంపరేచర్ని అప్లై చేస్తాం. టెంపరేచర్ని అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఆ సాలిడ్ స్టేట్లో ఉన్నది లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఈ లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీస్ అనేటివి లైమ్ స్టోన్, రాకీ ఇంప్యూరిటీస్, దిస్ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీస్ అనేటివి మెల్ట్ అవ్వకుండా ఏమవుతుంది, లోయర్ మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఇవి మెల్ట్ అవ్వకుండా అందులో ఉన్న మినరల్స్ ఇంకా అనదర్ పార్ట్స్ అనేటివి ఈ ఇంప్యూరిటీస్ కాకుండా మిగిలిన మెటల్ ఎక్స్ట్రాక్షన్ అనేది మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయినప్పుడు మాల్టెన్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతుంది. తర్వాత ఏం చేస్తాము, దీనికి ఫ్లక్స్ అంటే లోయర్ మెల్టింగ్ పాయింట్లో ఉండే ఇంప్యూరిటీని దట్ ఈస్ అ ఫ్లక్స్ అంటాం. ఆ ఫ్లక్స్ని మనం దానికి యాడ్ చేస్తాము. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, గ్యాంగ్యూ ఫ్లక్స్ రెండు మిక్స్ అయ్యి ఒక ఫ్యూజిబుల్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫ్యూజిబుల్ ప్రోడక్ట్నే స్లాగ్ అంటాము. సో ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్, మనం తీసుకునే మినరల్స్ అనేటివి ఓర్స్, ఇంపార్టెంట్ ఓర్స్గా తీసుకుంటాము. ఆ ఇంపార్టెంట్ ఓర్స్ నుంచి కంబైన్డ్ ఫామ్లో ఉంటాయి. ఈ కంబైన్డ్ ఫామ్లో ఉన్న శాండ్, లైమ్ స్టోన్, రాకీ ఇంప్యూరిటీస్, దిస్ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీస్ని గ్యాంగ్యూ అంటాము. ఈ గ్యాంగ్యూని ఫస్ట్ రిమూవ్ చేయాలి. మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ముందు గ్యాంగ్యూ ప్రోడక్ట్ని రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేయాలంటే ఫస్ట్ మనం తీసుకున్న ఆ ఓర్ పార్టికల్స్ని మాల్టెన్ స్టేట్లోకి కన్వర్ట్ చేయాలి. మాల్టెన్ స్టేట్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఈ ఇంప్యూరిటీస్ అనేటివి మెల్టింగ్ పాయింట్ అనేది లోయర్గా ఉంటుంది. అందుకే దాన్ని మనం టెంపరేచర్ని అప్లై చేసినప్పుడు మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యి లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఈ లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అయ్యేటప్పుడు ఇంప్యూరిటీస్ అనేటివి సేమ్ ఈ లోయర్ ఇంప్యూరిటీస్ కాబట్టి ఇంప్యూరిటీస్ దట్ మీన్స్ ఓర్స్, ఈ మినరల్స్ ఉండేటివి మెటల్ ఉండే ప్రోడక్ట్ మాత్రం, మెటల్ ఉండే సబ్స్టాన్స్ మాత్రం కన్వర్ట్ అవుతుంది మోల్టెన్ స్టేట్లోకి. ఈ ఇంప్యూరిటీస్ అలాగే ఉంటాయి. ఈ ఇంప్యూరిటీస్ని మనం రిమూవ్ చేయడానికి దానికి మనం ఎక్స్ట్రాగా లోయర్ ద మెల్టింగ్ పాయింట్లో ఉండే ఒక సబ్స్టాన్స్ని యాడ్ చేస్తాము. దట్ ఈజ్ ఆల్సో ఇంప్యూరిటీ. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్లక్స్, దీన్నే ఫ్లక్స్ అంటాము. ఫ్లక్స్ గ్యాంగ్ మిక్స్ అయ్యి ఒక ఫ్యూజిబుల్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫ్యూజిబుల్ ప్రోడక్ట్ని స్లాగ్ అంటాము. సో ఒకవేళ ఎసిడిక్ ఫ్లక్స్, దట్ మీన్స్ అక్కడ ఇంప్యూరిటీస్ అనేటివి బేసిక్ అనుకోండి, లైమ్ స్టోన్, శాండ్ టైప్ ఆఫ్ గ్యాంగ్యూ ఇంప్యూరిటీస్ అనేటివి ఎసిడిక్ ఫ్లక్స్ అయితే, ఎసిడిక్ ఇంప్యూరిటీస్ అయితే మనం బేసిక్ ఫ్లక్స్ని యాడ్ చేస్తాము. అదే బేసిక్ గ్యాంగ్యూ అయితే ఎసిడిక్ ఫ్లక్స్ని యాడ్ చేస్తాము. సో ఎసిడిక్ ఫ్లక్స్ లైక్ SiO2 P2O5ని యూస్ చేస్తే బేసిక్ ఫ్లక్స్ లైక్ CaO MgOని యూస్ చేస్తాము. సో ఫస్ట్ వన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అంటే గ్యాంగ్యూ ప్రోడక్ట్ని రిమూవ్ చేయాలి. గ్యాంగ్యూ ప్రోడక్ట్ని రిమూవ్ చేయాలంటే మాల్టెన్ స్టేట్లోకి కన్వర్ట్ చేస్తాము. మాల్టెన్ స్టేట్లోకి కన్వర్ట్ చేశాక దానికి లోయర్ మెల్టింగ్ పాయింట్లో ఉండే ఒక సబ్స్టాన్స్ని యాడ్ చేస్తాము. యాడ్ చేసినప్పుడు ఆ గ్యాంగ్యూ ప్రోడక్ట్ కూడా మెల్ట్ అవ్వదు కాబట్టి లోయర్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఈ రెండు కూడా మిక్స్ అయ్యి ఫ్యూజిబుల్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. దీన్నే స్లాగ్ అంటాము. మనం యాడ్ చేసే సబ్స్టాన్స్ని ఫ్లక్స్ అంటాము. సో ఇంప్యూరిటీస్ అనేది ఎసిడిక్ నేచర్లో ఉంటే, గ్యాంగ్యూ అనేది ఎసిడిక్ నేచర్లో ఉంటే ఫ్లక్స్ని బేసిక్ నేచర్లో ఉండేదాన్ని యాడ్ చేస్తాము. అదే గ్యాంగ్యూ అనేది బేసిక్ నేచర్లో ఉంటే ఫ్లక్స్ అనేది ఎసిడిక్ నేచర్గా యాడ్ చేస్తాము. సో ఈ మెథడ్లో ఈ ఫ్యూజిబుల్ ప్రోడక్ట్ని రిమూవ్ చేస్తాము. ఇలాగా గ్యాంగ్యూ ప్రోడక్ట్ని రిమూవ్ చేయొచ్చు. దీన్ని కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అంటారు. దీనికి సమ్ మెథడ్స్ అనేటివి ఉన్నాయి. సో అనదర్ మెథడ్ ఈజ్ హైడ్రాలిక్ వాషింగ్ అంటే ఫస్ట్ వన్ హైడ్రాలిక్ వాషింగ్ ఫైన్ పౌడర్గా చేస్తాము. స్పెసిఫిక్ గ్రావిటీస్ ఆఫ్ ద ఓర్ అంటే గ్యాంగ్యూ పార్టికల్స్ ఓర్స్ స్పెసిఫిక్ గ్రావిటీస్ ఉంటాయి. ఫస్ట్ దాన్ని క్రషడ్ టు ద పౌడర్ అంటే మనం తీసుకున్న ఓర్ పార్టికల్స్ని పౌడర్ చేసి దానికి బాగా స్ట్రీమ్ ఆఫ్ వాటర్తో వాష్ చేస్తాం. వాష్ చేసినప్పుడు ఏమవుతుంది, లైటర్ ఇంప్యూరిటీస్ అనేటివి
అవే ఫ్రమ్ ద ఓర్, అండ్ మిగిలిన హెవియర్ పార్టికల్స్ అనేటివి అలాగే ఉంటాయి. దట్ ఈస్ ద హైడ్రాలిక్ వాషింగ్ అంటాము. హైడ్రాలిక్ వాషింగ్లో ఈ ఇంప్యూరిటీస్, దట్ మీన్స్ గ్యాంగ్యూ ప్రోడక్ట్ ఉంటుంది కదా, ఈ గ్యాంగ్యూ ప్రోడక్ట్ ఉండే వాటిలో అంటే గ్యాంగ్యూ పార్టికల్స్, ఓర్స్ అనేటివి అంటే ఓర్ మినరల్స్ అనేటివి రెండు కూడా డిఫరెంట్ స్పెసిఫిక్ గ్రావిటీస్ అనేటివి ఉంటాయి. ఈ స్పెసిఫిక్ గ్రావిటీస్ వలన ఏమవుతుంది, లైటర్ మాలిక్యూల్స్, హెవియర్ మాలిక్యూల్స్గా 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. సో స్ట్రీమ్ ఆఫ్ వాటర్తో వాష్ చేస్తాము. ఆ పౌడర్ చేసి ఓర్ని పౌడర్ చేసి దాంతో స్ట్రీమ్ ఆఫ్ వాటర్తో వాష్ చేసినప్పుడు ఏమవుతుంది, లైటర్ మాలిక్యూల్స్ అన్నీ సపరేట్ అవుతాయి, హెవియర్ మాలిక్యూల్స్ అలాగే ఉంటాయి. హెవియర్ మాలిక్యూల్స్నే మనం గ్యాంగ్యూ ఇలాగా సపరేట్ చేస్తాం, గ్యాంగ్యూ ప్రోడక్ట్ అండ్ ఓర్స్ ప్రోడక్ట్. ఈ మెథడ్లో దీన్నే హైడ్రాలిక్ వాషింగ్ అంటాము. హైడ్రాలిక్ వాషింగ్లో గెలీనా, పీబీఎస్, లెడ్ సల్ఫైడ్ అండ్ క్యాసిటరైట్, SnO2 అండ్ అల్యూవియల్ శాండ్ అండ్ ఓర్ ఆఫ్ గోల్డ్, గోల్డ్ యొక్క ఓర్, గోల్డ్ కూడా మెటల్. ఈ మెటల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కాన్సన్ట్రేషన్ బై దిస్ మెథడ్లోనే కాన్సన్ట్రేట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ హైడ్రాలిక్ వాషింగ్ అంటే మనం స్ట్రీమ్ ఆఫ్ వాటర్తో వాష్ చేస్తాము. వాష్ చేసి స్పెసిఫిక్ గ్రావిటీస్తో ఉన్న ఈ టూ సబ్స్టాన్సెస్ కూడా సపరేట్ అవుతాయి. ఒకటి లైటర్ మాసెస్తో ఉంటే ఇంకా అనదర్ వన్ హెవియర్ మాసెస్తో ఉంటుంది, రెండు కూడా సపరేట్ చేయొచ్చు. సో గోల్డ్ ఓర్ని అండ్ క్యాసిటరైట్ని, గెలీనాని, ఈ మూడింటిని కూడా ఈ హైడ్రాలిక్ వాషింగ్ మెథడ్లోనే కాన్సన్ట్రేషన్ చేస్తాము. ద నెక్స్ట్ వన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సెపరేషన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ సెపరేషన్ అంటే ఇక్కడ మనం మ్యాగ్నెటిక్ ఇంప్యూరిటీస్ అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇంప్యూరిటీస్, నాన్ మ్యాగ్నెటిక్ అంటే గ్యాంగ్యూ ప్రోడక్ట్స్, ఓర్ పార్టికల్స్ రెండు కూడా కొన్ని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, కొన్ని నాన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మనం తీసుకునే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎక్స్పెరిమెంట్ ఎలా చేస్తామంటే, సపోజ్ ఇక్కడ చూస్తే మ్యాగ్నెటిక్ రోలర్ ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ రోలర్తో ఒక బెల్ట్తో టై చేస్తాం. టై చేసి ఏమవుతుంది, ఈ పౌడర్డ్ ఓర్ని దీనిపై పడేలాగా చేస్తాం. పడేలాగా చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఈ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఉన్నప్పుడు మొత్తం ఆ పౌడర్ మ్యాగ్నెటిక్ నేచర్ ఉన్నవి స్టిక్ అవుతాయి, మిగిలిన నాన్ మ్యాగ్నెటిక్ నేచర్ ఉండేటివి ఒక కిందకి ఫాల్ డౌన్ అన్నమాట. సో ఈ మూవింగ్ బెల్ట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఈ బెల్ట్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఈ పౌడర్ టూ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి నాన్ మ్యాగ్నెటిక్, ఇంకొకటి మ్యాగ్నెటిక్గా డివైడ్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ పార్ట్స్ అనేటివి దీనిలో పడితే నాన్ మ్యాగ్నెటిక్ అనేది అనదర్ వెసల్లో పడుతుంది. ఇలాగ మూవింగ్ బెల్ట్తో ఉంటుంది. సో సపోజ్ ఈ బెల్ట్కి స్టిక్ అయిన మ్యాగ్నెటిక్ పార్టికల్స్ అనేటివి బెల్ట్కి స్టిక్ అయ్యి ఎంతవరకు అయితే వాటి యొక్క ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుందో అది డిసపియర్ అయ్యాక మళ్ళీ మ్యాగ్నెటిక్ నేచర్ ఉండేటివి కూడా వచ్చి ఒక వెసల్లో పడతాయి అన్నమాట. ఈ విధంగా మ్యాగ్నెటిక్ సపరేషన్ మెథడ్లో మనము డివైడ్ చేయొచ్చు గ్యాంగ్యూ ప్రోడక్ట్స్ అండ్ ఓర్ పార్టికల్స్. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఎయిదర్ ఆఫ్ ద గ్యాంగ్యూ ఆర్ ద ఓర్ పార్టికల్స్ ఆర్ మ్యాగ్నెటిక్ ఇన్ నేచర్. గ్యాంగ్యూ కానీ అండ్ ఓర్ పార్టికల్స్ కానీ మ్యాగ్నెటిక్, ఏదైనా కానీ మ్యాగ్నెటిక్ నేచర్, ఒకటి మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది, అనదర్ వన్ నాన్ మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. ఫస్ట్ పౌడర్డ్ ఓర్ ఈజ్ డ్రాప్డ్ ఆన్ ఏ బెల్ట్, మూవింగ్ బెల్ట్ పైన పౌడర్ని డ్రాప్ చేస్తాము. డ్రాప్ చేసినప్పుడు ఏమవుతుంది, 2 రోలర్స్ ఉంటాయి. ఈ 2 రోలర్స్లో ఒకటేమో మ్యాగ్నెటిక్, అందర్ వన్ ఈజ్ నాన్ మ్యాగ్నెటిక్. మ్యాగ్నెటిక్ దానికి స్టిక్ అవుతాయి. ఏదైతే మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఉంటుందో అది మ్యాగ్నెటిక్ దానికి అట్రాక్ట్ అయ్యి ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్తో స్టిక్ అవుతాయి. అనదర్ వన్ ఈజ్ 2 సపరేట్ హీప్స్ ఉంటాయి. ఈ హీప్స్లో అనదర్ నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ ఏమో హీప్స్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ని ఇలాగా సపరేట్ చేస్తాము. సో మ్యాగ్నెటిక్ సబ్స్టాన్స్ కూడా సమ్ టైమ్స్ అంటే ఈ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎంతవరకు డిసపియర్ అవ్వకుండా ఉంటుందో అప్పటి వరకు అది మూవ్ అవుతుంది, తర్వాత అది హీప్స్లోకి పడిపోతుంది. ఈ
ఈ మెథడ్లో టిన్ స్టోన్ SnO2 ఏ నాన్ మ్యాగ్నెటిక్ ఓర్. SnO2 అనేది నాన్ మ్యాగ్నెటిక్ ఓర్. ఇందులో మ్యాగ్నెటిక్ ఇంప్యూరిటీ వోల్ఫ్రామైట్ అనేది ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఇంప్యూరిటీ ఉంటే నాన్ మ్యాగ్నెటిక్ ఓర్ ఉంటుంది. ద నెక్స్ట్ వన్ హెమటైట్. హెమటైట్ ఈజ్ ద ఐరన్ ఓర్. ఐరన్ ఓర్ అయితే ఐరన్ అంటే ఐరన్కి మ్యాగ్నెటిక్ పవర్, అట్రాక్టింగ్ పవర్ అనేది ఉంటుంది. సో నాన్ మ్యాగ్నెటిక్ గ్యాంగ్యూ ఉంటుంది. హెమటైట్ అనేది మ్యాగ్నెటిక్ ఓర్, నాన్ మ్యాగ్నెటిక్ గ్యాంగ్యూ ఉంటుంది. సో ఈ రెండింటిని మనం మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సపరేషన్ ద్వారా సపరేట్ చేయొచ్చు. ద నెక్స్ట్